Welcome back again. This is Vidya. You watch from Vidya YouTube channel. Guys, thumbnail choose click చేస్తారని క్లియర్గా అర్థమవుతుంది కదా. Yes, Manu Bhaker. ఈ మను బేకర్ అనేసి ఆవిడ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే సో ఈవిడ హిస్టరీ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఒలింపిక్స్లోని, ఎందుకంటే ఫస్ట్ ఫీమేల్ షూటర్ హూ గాట్ బ్రాంజ్ మెడల్స్, అది కూడా ఒకటి కాదు 2 బ్రాంజ్ మెడల్స్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ మాట. సో నిజం చెప్పండి చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఈవిడ గురించి ఈ యొక్క పట్ల వీడియోలో ఎందుకు డిస్కస్ చేస్తానంటే, ఈవిడ ఏం చేసిందంటే ప్రజెంట్ బూమింగ్లో ఉన్న ఒక టెక్నాలజీ ఆర్ స్కిల్స్ని యూజ్ చేసి తన యొక్క హార్డ్ వర్క్స్తో మిక్స్ చేసి ప్రాపర్గా ట్రైన్ అయ్యి సో ఈవిడైతే బ్రాంజ్ మెడల్స్ అయితే సంపాదించింది ప్యారిస్ ఒలింపిక్స్ 2024లోని. ఎస్, అసలు ఆవిడ ఏ స్కిల్ నేర్చుకుంది, అసలు ఆవిడ ఏ స్కిల్ ఎలా ఇన్కార్పొరేట్ చేసింది, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని మిస్ అవ్వద్దు. ఆ యొక్క స్కిల్ ఒక జాబ్ సీకర్గా కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్గా కానీ, లేకపోతే ఒక ఫ్రెషర్గా, ఒక స్టూడెంట్గా మీకేమైనా యూజ్ అవుతుందా అంటే ఎస్, యూజ్ అవుతుంది. ఆ స్కిల్ యూజ్ చేసి ఎస్ మనమైతే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఎక్సలెంట్ జాబ్స్ని అయితే సంపాదించవచ్చు. చాలా బాగుంది కదా అసలు కాన్సెప్ట్. మిస్ కాకుండా వీడియో ఎవరు చూడండి, క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. రైట్, 22 years old మను బేకర్. సో ఈవిడేంటి 10 meters ఎయిర్ పిస్టల్ షూటింగ్లోని సింగిల్ యాజ్ వెల్ as డబుల్లో కూడా 2 బ్రాంజ్ మెడల్స్ అయితే సంపాదించింది. ఎస్, పిస్టల్ షూటింగ్. సో క్లియర్గా తెలుస్తుంది కదా, షూటింగ్లోని ఈవిడ ఒక స్కిల్ని అయితే యూజ్ చేసింది. ఆ స్కిల్ ఏంటంటే డేటా అనలిటిక్స్. ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఈ యొక్క వర్డ్స్ ఆర్ యొక్క స్కిల్స్ ఆర్ ఈ యొక్క టెక్నాలజీ గురించి చాలా ఎక్కువ వింటున్నాం కదా. ఈ యొక్క స్కిల్సే ఈవిడ యూజ్ చేసింది. గైస్, ఇది ఇప్పుడు కాదు, సో చాలా వరకు అన్ని స్పోర్ట్స్లోనూ కూడా ప్రెసెంట్ డేటా అనలిటిక్స్ అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. అసలు డేటా అనలిటిక్స్ అంటే షూటింగ్లో అసలు ఎలా యూజ్ అవుతుంది అనేసి మీరు అనుకుంటారు. గైస్, మీకు క్వశ్చన్ చెప్పిన డేటా అనలిటిక్స్ ఫీల్డ్ ఎవ్రీవేర్, అసలు ప్రతి ఇండస్ట్రీలో కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఈవెన్ మెడిసిన్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఈవెన్ ఇప్పుడు స్పోర్ట్స్లోని, అది కూడా స్పోర్ట్స్లో కూడా మనకైతే షూటింగ్లో కూడా యూజ్ చేసేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి ఈ యొక్క డేటా అనలిటిక్స్ ఫీల్డ్కి ఫ్యూచర్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేసి. సో ఇంత స్కోప్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే డేటా అనలిటిక్స్కి యూజ్ అయ్యే స్కిల్స్ అని కూడా నేర్చుకోండి. సో చాలా వరకు యూజ్ అవుతుంది. గ్రేట్. అసలు మను బేకర్ అసలు ఎలా యూజ్ చేసిందని చూస్తే గైస్, డేటా ఈజ్ ఎవ్రీవేర్. ఎక్కడ పడితే అక్కడ మనకి డేటా ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎస్, ఈవెన్ షూటింగ్లో కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మనకైతే ప్రొడ్యూస్ అవుతుంది అనేసి, డేటా మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనేసి పేరే బేచంబ్, అతను ఎవరంటే మనకి హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ అయిన పేరే బేచంబ్, ఇతను హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఇతను మనకి క్లియర్ కట్గా చెప్పారు డేటా మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది డెసిషన్ మేకింగ్లో అన్నట. సో ఆ యొక్క ప్రాపర్ డేటాను ప్రాపర్గా అనలిటిక్స్ మీద కన్వర్ట్ చేసి, సో ఆ యొక్క అనలిటిక్స్ కనుక కోచెస్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే సో షూటర్స్ని ఇంకా బెటర్గా వాళ్ళైతే ట్రైన్ చేస్తారనేసి కూడా ఇతనైతే చెప్పారు. మీరు చూస్తే మను బేకర్ పక్కనే కనిపిస్తున్నారు కదా, ఇతనే అతను. అకార్డింగ్ టు స్టడీ, సో మనకి ఎక్కువగా చైనా వాళ్ళు అయితే ఒలింపిక్స్లో మెడల్స్ అయితే విన్ అవుతుంటారు కదా, ఎస్పెషల్లీ షూటింగ్లోని. సో వీళ్ళు ఒక స్టడీ అయితే కండక్ట్ చేశారన్నమాట. సో అరౌండ్ 60 షాట్స్ తీసుకున్నారట ఒక్కొక్క షూటర్ దగ్గర నుంచి. ఆ 60 షాట్లోనే ఒక 3 కీ పారామీటర్స్ మీద ఎక్కువ అనాలిసిస్ అయితే స్టార్ట్ చేశారట. అవి ఏంటంటే హోల్డ్, ఎయిమ్, షూట్, ఎక్కడో విన్నట్టుంది కదా. సో నెక్స్ట్ ట్రిగ్గర్ కంట్రోల్. ఈ యొక్క 3 పారామీటర్స్ని ప్రాపర్గా అనలైజ్ చేస్తే మేజర్గా హోల్డ్ అనే పారామీటర్ ఎక్కువ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నట్ట ఎగ్జాక్ట్ పొజిషన్లో షూట్ చేయడానికి అనేసి ఒక స్టడీయే మనకైతే ఉంది. మీరు కూడా చూడొచ్చు, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ యొక్క 3 పారామీటర్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి హోల్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కనుక షూట్ చేస్తామంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అనేసి వాళ్ళే క్లియర్గా డిఫైన్ చేస్తారు. సో ఈ యొక్క మెథడాలజీ, ఈ యొక్క డేటా అనలిటిక్స్ మెథడాలజీ యూజ్ చేసి మను బేకర్ అయితే 2 మెడల్స్ అయితే సంపాదించింది. చూసారు కదా డేటా అనలిటిక్స్ ఫీల్డ్ ఏ లెవెల్లో మనకు కనిపిస్తుందో. సో మీరు యాజ్ ఏ గ్రాడ్యుయేట్ గా మీరు ఐటీ సెక్టర్ లో కనుక జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే ఎస్, డేటా అనలిటిక్స్ ఫీల్డ్ ఆర్ డేటా సైన్స్ ఫీల్డ్ ఇస్ బెస్ట్ చాయిస్ అని చెప్తున్నాను అనమాట. మీరు టెక్నికల్ గ్రాడ్యుయేట్ అయినా, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అయినా నో ప్రాబ్లమ్ అట్ ఆల్. స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాపర్ స్కిల్ మీరు యూజ్ చేసి ప్రాపర్గా డేటా అనాలిసిస్ చేసి ఫ్యూచర్ ట్రెండ్స్ని, ఇన్సైట్స్ని డెవలప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఆ యొక్క స్కిల్ నేర్చుకోవడానికి మీకు నేను సజెస్ట్ చేసే ఒక మంచి ఆర్గనైజేషన్ అంటే ఓడిన్ స్కూల్. ఎందుకంటే ప్రజెంట్ మీరు ఎక్కడైనా చూడండి, మీకు డేటా సైన్స్ అంటే ఫస్ట్ మీకు ఓడిన్ స్కూల్ గుర్తొస్తుంది. ఎందుకంటే సో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది డేటా సైన్స్ ఫీల్డ్లో, చాలా ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మెయిన్గా ఏంటంటే ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ కానీ, సో మంచి ప్లేస్మెంట్ రికార్డ్ ఉన్న ఆర్గనైజేషన్ కానీ మనకు దొరకట్లేదు. బట్ ఓడిన్ స్కూల్ ఈజ్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ ఫర్ ప్లేస్మెంట్స్ వైజ్. నేను చెప్పిన మన సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది అయితే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు అరౌండ్ 500+ కంపెనీస్తో టైప్ పెట్టుకున్నారు. సో వీళ్ళది ఒక జాబ్ పోర్టల్ వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. సో ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ యొక్క జాబ్ పోర్టల్లో జాబ్స్ అప్లై చేసుకుని చక్కగా అయితే జాబ్స్ తెచ్చుకున్నారు. మంచి ఆపర్చునిటీ గైస్. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుండి మీరు 6 months కొద్ది స్పేర్ చేద్దాం అనుకుంటే
ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. 6 months మనకైతే లైవ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక పేజ్లోకి అయితే వస్తాను చూడండి. ఓడిన్ స్కూల్ నుంచి డేటా సైన్స్ కోర్స్ అనమాట. సో గైస్ వీళ్ళు లైవ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, నేను ఆల్రెడీ చెప్పాను. సో మనం చూస్తే డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ వీళ్ళ దగ్గర ఉంది. సో కోర్స్ హైలైట్స్లో చూస్తే 115+ లైవ్ సెషన్స్ మనకైతే వీళ్ళు కండక్ట్ చేస్తారు. 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్స్ ఉంటాయి, 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, 60+ ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంది, అది కూడా లైవ్లోనే, ఎందుకంటే లైవ్ ట్రైనింగ్ కాబట్టి. ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం మనకి ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ పోర్టల్ కూడా ఉంది, 100+ జాబ్ ఆపర్చునిటీస్ ఎవ్రీడే మనకైతే పోస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 500+ కంపెనీస్ అన్నారు కదా, ఆ యొక్క కంపెనీస్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా టాప్ ఎంఎన్సీస్, ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కోర్స్ తీసుకొని డిఫరెంట్ క్యాండిడేట్స్ చాలా మంచి కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఉన్నారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఒక టెస్ట్ ముందు చెక్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 100+ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ స్కిల్స్ అన్ని కూడా అన్నమాట. ఓకే, చెక్ చేసుకోండి. అసలు డేటా సైన్స్ అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారో చూస్తే ఎస్క్యూఎల్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి. డేటా అనాలిసిస్లో స్టాటిస్టిక్స్, క్యాప్స్టోన్ ఒక ప్రాజెక్ట్ వీలైతే మనకి మినిమం ప్రాజెక్ట్ అయితే ఇస్తారు. పవర్ బిఐ ఫండమెంటల్స్ ఉంటాయి, పవర్ బిఐ ఆటోమేట్ చేయడం, బిల్డర్, డేటా ఫ్లోస్ మీద మనకైతే ట్రైనింగ్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డేటా వెర్సో, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది. క్యాప్స్టోన్ మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది. పైథాన్ మీద, మెషిన్ లెర్నింగ్ మీద, డీప్ లెర్నింగ్ మీద, జనరేటివ్ ఏఐ మీద మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. దాంతోపాటుగా బోనస్ మాడ్యూల్స్ మనకి స్టోరీ టెల్లింగ్, ఎస్క్యూఎల్ ఎక్స్ట్రా రీసోర్సెస్, నెక్స్ట్ స్నో ఫ్లేక్స్, డేటా బ్రిక్స్, జీపీటీ, నెక్స్ట్ ఎజోర్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్, ఆర్, పైస్పార్క్ అన్ని కూడా వీళ్ళైతే కవర్ చేస్తున్నారు. దాంతోపాటుగా మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంటుంది, దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనే క్యాపబిలిటీ మనకైతే ఇంగ్లీష్ నుంచి వస్తుంది. సో ఇంగ్లీష్ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసే క్యాపబిలిటీస్ చాలా తక్కువ మందికి ఉంటాయి. సో వాళ్ళ కోసం కెరియర్ యాక్సిలేషన్ స్కిల్స్ కూడా వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు లెర్నింగ్, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అన్నింటి మీద కూడా మనకైతే క్లాస్ అయితే ఉంటాయి. అసలు టూల్స్ వీళ్ళు ఏమేమి యూస్ చేస్తారో ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ అన్ని కూడా డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. సో గైస్ అసలు వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే ఓడిన్ స్కూల్ ఎందుకు బెటర్ అనేసి మనకు కొన్ని ఫ్యూ పాయింట్స్ ఇచ్చారు. ఆ ఫ్యూ పాయింట్స్ చూడండి, వేరే ఇన్స్టిట్యూట్స్ మనకైతే ప్రొవైడ్ చేయవు. ఆ మేజర్ ఫ్యాక్టర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో రేటింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళకి, తప్పకుండా చూస్ చేసుకోండి. 31st ఆగస్ట్ ఒక న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది, అది మిస్ అవుతుంది. మళ్ళీ 28th సెప్టెంబర్కి అయితే వెళ్ళిపోతుంది, చెక్ చేసుకోండి గైస్. డైరెక్ట్ పేమెంట్ మెథడ్లోని 75,000+ జీఎస్టీ మీరు పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ 100 సీట్స్కి 10,000 లెస్ అవుతుంది, అంటే 65,000+ జీఎస్టీకి ఎంటైర్ కోర్స్ వచ్చేస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆప్ట్ చేసుకోండి. ఇది లేదు, ఇది వద్దు బ్రో, ఇంత ఎక్కువ అమౌంట్ నేను ఎక్కడ పెట్టలేను అనుకుంటే మీరు పే ఆన్ సక్సెస్ మోడ్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. 40,000+ జీఎస్టీ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్. అది మీరు 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లు మీరు పే చేస్తారు, అంటే 20,000 + 20,000 అని ప్లే చేయమాట. పే చేసిన తర్వాత వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీస్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఎంక్వైరీనో మీకు ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేస్తారంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎవరు టీచ్ చేస్తారనేది కింద చూస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేటువంటి ఒకసారి. వీళ్ళందరూ కూడా మొత్తం అల్యూమినియట్స్ మాట. ఇలా కిందకు వస్తే వీళ్ళందరూ మనకి ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా చూడండి, టాప్ ఎంఎన్సీస్లోని ఆల్రెడీ వర్క్ చేస్తున్న డైరెక్టర్స్, డేటా సైంటిస్టులు, డేటా అనలిస్ట్స్, నెక్స్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, డేటా సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా మనకైతే టీచ్ చేస్తారు. మంచి ఆపర్చునిటీ. మనం కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ కూడా మనకైతే ఇలా వస్తుందన్నమాట. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. మను బాకర్ ఎలా అయితే అనలిటిక్స్ యొక్క స్కిల్ యూజ్ చేసి చక్కగా ఒలింపిక్ మెడల్ ఎలా అయితే కొట్టిందో, సో మీరు కూడా ఈ యొక్క అనలిటిక్స్ స్కిల్స్ మీ యొక్క ప్రిఫర్డ్ జోన్లో మీరు యూజ్ చేసి బ్రహ్మాండంగా అయితే జాబ్ అయితే కొట్టండి. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్ కెరీర్ నుంచి వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్ వాచ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.